ఉన్నారు కృష్ణకుమారి గారు. మరి ఏంటి తన కథ, ఏం చెప్పాలనుకొని వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా తన అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్ సార్. ఓకే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 years. 13 సంవత్సరాలు. మే 5th జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ రోజే మా మ్యారేజ్ అయ్యింది. ఆయన పెళ్లి పక్కన పెట్టండి. మీ అమ్మ నాన్నకు చెప్పలేదా ప్రెగ్నెంట్ అయ్యాక? చెప్పలేదు. ఎందుకు? నాకే తెలీదు. ఏమిటండి మీరు మాట్లాడేది అని చెప్పేసి తనకి గోల్డ్ మా బ్రదర్ ఏమన్నా బ్యాంక్ లాకరా ఎన్నిక? అమ్మవారి గుడికి అని చెప్పేస్తే బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్. ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు సార్. పెళ్ళైంది కదమ్మా. మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మ్యారీడ్ సార్. ఐ హావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మా పాప చాలా ఇంటెలిజెంట్ సార్. మీ పాప ఇంటెలిజెంట్ అమ్మా. అమ్మ మాత్రం ఏముంది అమ్మా? లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. మరి జ్యోతి విజయలక్ష్మి ఏం చేస్తున్నారు? జ్యోతి తనతో ఫైట్ చేసింది సార్. ఫైట్ ఏం డబ్ల్యూడబ్ల్యూ ఆడుతున్నారా మీకు తాడి కడుతుంటే? అనామకుడు ఇన్ని కొట్టినాడు. అవును సార్. మీరు పన్నారు? పడలేదు సార్. నవ్వినారా? ఫోన్స్ అన్ని ఇది మరి నేను ఇంటికి వెళ్ళాలి, ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఫస్ట్ ఏమో భర్త కరెక్ట్ కాదు, 10 రోజుల్లో బస్ స్టాండ్ లో పెళ్లి చేసుకుంటావు. మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నాక ఆపరేషన్ చేయించినాడు కానీ నేను మా ఇంట్లో చెప్పాలా అంటావు. మళ్ళీ అదే భర్తతో 2 పిల్లల్ని అంటావు. మళ్ళీ ఇప్పుడు కామేష్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అంటావు. మానసిక పరిస్థితి బాలా. ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. మరి ఇప్పుడు ఏం కావాలమ్మా? అంటే ఇప్పుడు కామేష్ ఉన్నాడా మీ జీవితంలో? వదిలేసాను. కామేష్ వదిలేసినారు, అమర ప్రేమను వదిలేసినారా? వాళ్ళే కరెక్ట్ అనిపించింది సార్. ఫస్ట్ హస్బెండ్ వాళ్ళు కరెక్ట్ 100%. 100%. అవును, నాకు డౌట్, మీ నాన్న ఎస్ఐ కదమ్మా, మరి ఏం చేసినాడమ్మా ఇదంతా విని? ఇప్పుడు నేను ఏం చేయాలి? జీవి గారు. ఎస్ సార్. స్ట్రైట్ టు ద పాయింట్. ఎందుకంటే నో గుడ్ మార్నింగ్, నో హౌ ఆర్ యూ. ఎవరికి ఉపయోగం? శారీ బాగుంటుందా? ఇప్పుడు మనం అంటే నేను రెగ్యులర్గా మీకు మామూలుగా ఇంటర్వ్యూ మీరు చేసి చెప్పాలంటే ఇంటిని పాది అందరికీ నచ్చుతుంది, అందరూ కలిసి కూర్చుని చూడొచ్చు. ఇది ఇది బట్ ఒక డైరెక్టర్ ఓన్గా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్న డైరెక్టర్లు ఎవరు ఉన్నారా? నాకు అందరూ ఆఫీస్ నాకు తెలీదు. సో దీన్ని ఆయన ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఆయనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా? అది ఆయన అడగండి. పెద్దగా. ఓకే ఓకే. ఇంకేంటి సార్ సంగతులు? అంతే. And thanks a lot.